అనుమతి లేకుండా దీర్ఘకాలం విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు. ఈ వీడియో అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అందరికి చాలా ఇంపార్టెంట్. వీడియో పూర్తిగా చూడండి. సర్కారు పాఠశాలల్లో విధులకు హాజరు కాకుండా దీర్ఘకాలంగా గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు, సిబ్బందిపై కూడా విద్యాశాఖ కఠిన వైఖరి అవలంబించనుంది. ఇది టీచర్స్‌కే కాదు, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి వర్తిస్తుంది. అనుమతి లేకుండా నిరంతరం విధులకు దూరంగా ఉంటున్న ఉద్యోగులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఒక ఉద్యోగి ఏడాది కాలానికి పైగా ఎలాంటి అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోతే నిబంధనల ప్రకారం సర్వీస్ నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టవచ్చు. అంటే 1 ఇయర్ నుంచి ఎవరైతే రెగ్యులర్‌గా ఆఫీస్ అటెండ్ అవ్వట్లేదో వాళ్ళని జాబ్ నుంచి తొలగించే ప్రక్రియ స్టార్ట్ చేయొచ్చు. అందుకని ఎవరైనా ఆహ్, అనాథరైజ్డ్ లీవ్‌లో ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో, మరియు ఈ విషయం గూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి రూల్స్ వచ్చాయి గాబట్టి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 5 ఏళ్లకు మించి మంజూరు చేసే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇది కొత్త రూల్ కాదు. ఇంతకుముందు ఉన్న రూలే. సో, 5 ఇయర్స్‌కి మించి ఒకసారి సెలవిచ్చే అవకాశం లేదు. 5 ఏళ్ల పాటు విధులకు దూరంగా ఉన్న సందర్భాల్లో వర్తించే సర్వీస్ నిబంధనల ప్రకారం ఉద్యోగి రాజీనామా చేసినట్టుగా పరిగణించే పరిస్థితి ఉండవచ్చు. అంటే 5 ఇయర్స్ దాటిందంటే డీమ్డ్ టు బి రిజైన్డ్ అని ఒక రూల్ ఉంది కాబట్టి దాన్ని అప్లై చేస్తారనమాట. అలాగే ఫారిన్ సర్వీస్ ముగిన తర్వాత కూడా విధుల్లో చేరని ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలు వర్తించనున్నాయి. ఫారిన్ సర్వీస్ అంటే బయటికెళ్ళి చేసే జాబ్ కాదు. సొంత డిపార్ట్‌మెంట్ నుంచి రిప్యుటేషన్ మీద వేరే డిపార్ట్‌మెంట్‌కెళ్ళినప్పుడు ఆ సర్వీసు గడువు ముగిసిన వెంటనే పాత సర్వీస్‌లో చేరకపోతే కూడా కఠిన శిక్షలు తీసుకునే అవకాశం ఉంది. వీటిపైన డిసిప్లినరీ రూల్స్ వర్తిస్తాయన్నమాట. గైర్హాజరు విషయం గుర్తించిన వెంటనే షోకాజ్ నోటీస్ జారీ చేసి వర్తించే సీసీఏ నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని అధికారులకు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే అధికారులకు కూడా పెద్ద రోల్ ఇచ్చారు. అంటే ఎంప్లాయీ అటెండ్ కాకపోతే అధికారులకు సంబంధం లేనట్టు ఉండొద్దు. సో, మీరు కూడా యాక్షన్ తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు లేదా ఇతర సిబ్బంది విధులకు గైర్హాజరైనప్పటికీ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసే హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, డీఓలపై కూడా బాధ్యత ఫిక్స్ చేస్తారనమాట. వాళ్ళపైన కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తారు. అంటే వీళ్ళ కంట్రోల్‌లో ఉన్న ఎంప్లాయీస్ మీరు రెగ్యులర్‌గా అటెండ్ కాకపోతే మీరేం యాక్షన్ తీసుకున్నారని వాళ్ళపైన కూడా కఠిన బాధ్యత నిర్ధారించే అంటే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఇంకో ముఖ్య విషయం, గైర్హాజరు ఉద్యోగుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచనలు ఇచ్చారు. అంటే వీళ్ళు రెగ్యులర్‌గా అటెండ్ కాకపోతే ఎందుకు అవ్వట్లేదు? ఎప్పటినుంచి అవ్వట్లేదు? ఎంతమంది ఎంప్లాయీస్ ఆ రిజిస్టర్ అనేది వేరేగా మెయింటైన్ చేయమని కూడా చెప్పారు. అనధికారిగా గైర్హాజరు కాలాన్ని వర్తించే నిబంధనల ప్రకారం డైస్‌నాన్‌గా కూడా పరిగణించే సందర్భంలో ఆ కాలానికి సంబంధించిన జీతం, ఇంక్రిమెంట్లు, పెన్షన్ తదితర ప్రయోజనాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక గైర్హాజరున్న ఉద్యోగులు తమ కేసుకు వర్తించే సర్వీస్ రూల్స్, సెలవు నిబంధనలు మరియు క్రమశిక్షణ విధానాలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. సో, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రీసెంట్‌గా మనకు న్యూస్‌లో వచ్చినట్టు సమాచారం. సో, ఇది అఫీషియల్‌గా వచ్చినా రాకపోయినా ఇది పాతగా ఉన్న రూల్సే కాబట్టి లాంగ్ లీవ్స్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. సో, మామూలు ఎంప్లాయీస్ కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఎంప్లాయీ సర్కిల్‌లో షేర్ చేయండి. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.